Welcome to Innovate Teaching Channel. Learning and teaching. In this class, we are going to discuss the following concepts. What is the concept of transfer of learning? What are the types of transfer of learning? What are the methods of improving motivation? సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఈ వీడియోలో మనం క్లియర్గా ఎగ్జాంపుల్స్తో పాటు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో తప్పకుండా అందరూ ఫుల్గా కంప్లీట్ వీడియో చూడండి. ఈ టాపిక్స్ నుండి 2 essays ఆర్ 2 షార్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ లెట్ us know వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. అసలు ముందు ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? ట్రాన్స్ఫర్ ఇస్ ఎ కీ కాన్సెప్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ థియరీ బికాస్ most formal education aspires to transfer. Then what is transfer of learning? Transfer of learning is one of the most important ideas in teaching and learning. As a teacher, you want your students to learn to make effective future use of what you are teaching. Teacher ga mana బాధ్యత ఏంటి? మనం మన స్టూడెంట్స్ ఫ్యూచర్ యూస్ ఎఫెక్టివ్గా ఉండడానికి మనం వాళ్ళకి నేర్పిస్తాం. Therefore, transfer of learning occurs when learning in one context or with one set of materials impacts on performance in another context or with other related materials. So, transfer of learning అనేది ఒక కాంటెక్స్ట్ ఆఫ్ లెర్నింగ్ విత్ అదర్ సెట్ ఆఫ్ మెటీరియల్స్ జరగచ్చు, లేదా అనదర్ కాంటెక్స్ట్ ఆఫ్ అదర్ రిలేటెడ్ మెటీరియల్స్లో కూడా జరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎ మ్యాన్ లెర్నింగ్ టు డ్రైవ్ ఎ కార్ హెల్ప్స్ ఎ పర్సన్ లేటర్ టు లెర్న్ మోర్ క్విక్లీ టు డ్రైవ్ ఎ ట్రక్. కార్ డ్రైవింగ్ నేర్చుకున్న అతనికి ట్రక్ డ్రైవ్ చేయడం క్విక్గా ఈజీగా అయిపోతుంది. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్స్ స్టూడెంట్స్ టు స్టడీ ఫిజిక్స్. మ్యాథ్స్ చేయడం ఎవరైతే నేర్చుకుంటారో ఫిజిక్స్ చదవడం ఈజీగా నేర్చుకుంటారు. అండ్ అదర్ ఎగ్జాంపుల్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్లేయింగ్ చెస్ మైట్ ఈవెన్ మేక్ వన్ ఎ బెటర్ స్ట్రాటజిక్ థింకర్ ఇన్ పొలిటిక్స్ ఆర్ బిజినెస్. చెస్ ఆడటం ఎవరైతే బాగా మాస్టరింగ్ చేస్తారో, ఎవరికైతే చెస్ ఆడటంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు పొలిటిక్స్లో, బిజినెస్లో మంచి స్ట్రాటజీస్ అనేవి ప్లాన్ చేస్తారు. అండ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ లెర్నింగ్ టు గెట్ అలాంగ్ విత్ వన్ సిబ్లింగ్స్ మే ప్రిపేర్ వన్ ఫర్ గెటింగ్ అలాంగ్ బెటర్ విత్ అదర్స్. ఎవరైతే సిబ్లింగ్స్తో చక్కగా మూవ్ అవుట్ అవుతారో ఫ్రెండ్స్తో కూడా ఈజీగా ఫ్రెండ్లీగా మూవ్ అవుట్ అవుతారు. త్రూ అవుట్ ది డే యూ ఎన్కౌంటర్ మెనీ ప్రాబ్లమ్స్ అండ్ టాస్క్స్. ప్రతిరోజు మన జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాము. దట్ యూ అకంప్లిష్ ఎట్ ఎ సబ్కాన్షియస్ లెవెల్. ఒక సబ్కాన్షియస్ లెవెల్లో మనం అవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. అండ్ దట్ యూ ట్రై టు అకంప్లిష్ ఎట్ ఎ కాన్షియస్ లెవెల్. కాన్షియస్ లెవెల్లో మనం ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ సిచ్యువేషన్స్ యూ మే యూజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ త్రూ సబ్కాన్షియస్ మైండ్ అండ్ కాన్షియస్ మైండ్ ఆర్ ది బాడీ. నెక్స్ట్, let us move out with types of transfer of learning. Transfer of learning లో ఎన్ని టైప్స్ ఉన్నాయో తెలుసా మీకు? నెంబర్ 1, పాజిటివ్ ట్రాన్స్ఫర్. వాట్ ఈస్ పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్? పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ వన్ కైండ్ హెల్ప్స్ అనదర్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ ఆర్ వెన్ యూజ్డ్ ఇన్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏదైనా మనం ఒక కైండ్ ఆఫ్ లెర్నింగ్ నేర్చుకోగలిగితే ఆ ఎక్స్పీరియన్స్ అనదర్ కైండ్ ఆఫ్ లెర్నింగ్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాలెడ్జ్ ఇన్ జాగ్రఫీ ఈజ్ యూజ్డ్ ఇన్ బయాలజీ. జాగ్రఫీలో ఉన్న నాలెడ్జ్ బయాలజీలో అప్లై చేయడానికి యూజ్ అవుతుంది. స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ బిజినెస్. మ్యాథమెటిక్స్లో ఉన్న నాలెడ్జ్ అండ్ స్కిల్స్ బిజినెస్లో కూడా యూజ్ అవుతాయి అంట. సో నాలెడ్జ్ అండ్ ప్రిన్సిపల్స్ ఇన్ సైకాలజీ ఆర్ యూజ్డ్ ఇన్ కేరింగ్ అండ్ బ్రింగింగ్ అప్ చిల్డ్రన్. దిస్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్. సైకాలజీలో యూజ్ చేసే నాలెడ్జ్ అండ్ ప్రిన్సిపల్స్ చిల్డ్రన్ని కేర్ చేయడానికి, వాళ్ళని బ్రింగప్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ అండర్స్టాండింగ్ అండ్ మేనేజింగ్ ద స్టూడెంట్స్ బిహేవియర్ ఇన్ స్కూల్ ఆర్ ఇన్ క్లాస్ రూమ్స్. ఆల్సో చైల్డ్ సైకాలజీ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ మేనేజింగ్ ద స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్ ఆర్ ఇన్ అ క్లాస్ రూమ్. నెక్స్ట్, ద సెకండ్ వన్ ఈజ్ నెగిటివ్ ట్రాన్స్ఫర్. నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అక్కర్స్ when one kind of learning obstructs another kind. ఇందాకేంటి? పాజిటివ్ ట్రాన్స్ఫర్ అంటే ఒక కైండ్ ఆఫ్ లెర్నింగ్ అదర్ కైండ్ ఆఫ్ లెర్నింగ్కి హెల్ప్ఫుల్ అవుతుంది. నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏంటి? వన్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ అనదర్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ అబ్స్ట్రక్ట్ చేస్తుంది, అంటే అడ్డు వేస్తుంది అన్నమాట.
it will not be helpful to us. Those are of two kinds it seems, retroactive inhibition and proactive inhibition. What is retroactive inhibition? Present learning obstructs previous learning. ప్రెజెంట్ చదువుతున్నది మనకి ప్రీవియస్ లెర్నింగ్ని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు చదివితే ఇంతకుముందు చదివింది మర్చిపోవడం, గుర్తుకు రాకపోవడం. ప్రొయాక్టివ్ ఇన్హిబిషన్ అంటే ప్రీవియస్ లెర్నింగ్ అబ్స్ట్రక్ట్స్ ప్రెజెంట్ లెర్నింగ్. ఇంతకుముందు చదువుకున్నది గుర్తుంటుంది, ఇప్పుడు చదివేది గుర్తుండదు. ఇట్ ఈస్ ప్రొయాక్టివ్ ఇన్హిబిషన్. సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆర్ లెర్నింగ్ వన్ లాంగ్వేజ్, ఫర్ ఎగ్జాంపుల్ మలయాళం, మే కన్ఫ్యూజ్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ ప్రీవియస్లీ లెర్న్డ్. ఆల్రెడీ ముందు మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకొని ఉంటే ప్రజెంట్ మలయాళం లాంగ్వేజ్ నేర్చుకుంటే అది దీనికి ఎఫెక్ట్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏ ఇన్హిబిషన్ జరిగిందో మీరు కనిపెట్టగలరా? ఇట్ ఈస్ రెట్రోయాక్టివ్ ఇన్హిబిషన్. ఆల్రెడీ ప్రీవియస్ లెర్న్ని ప్రెజెంట్ లెర్నింగ్ అబ్స్ట్రక్ట్ చేస్తుంది. And the third one is lateral transfer. What is lateral transfer of learning? It is one kind facilitates learning of the same level in another situations or in the other context. One kind of learning అనేది అదే లెవెల్లో అదే సిచ్యువేషన్స్లో లేదా అదర్ సిచ్యువేషన్స్లో ఉన్న లెర్నింగ్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎగ్జాంపుల్, క్లీనింగ్ రూమ్ ఎట్ హోమ్ అండ్ క్లీనింగ్ ద క్లాస్ ఎట్ స్కూల్. మీరు ఇంట్లో రూమ్ని క్లీన్ చేయడం నేర్చుకుంటే స్కూల్లో క్లాస్ని క్లీన్ చేయడం నేర్చుకుంటారు, లేదా స్కూల్లో క్లాస్ని క్లీన్ చేయడం నేర్చుకుంటే హోమ్లో రూమ్ని క్లీన్ చేయడం నేర్చుకుంటారు. ఇట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ సిచ్యువేషన్స్ దట్ లెర్నింగ్ ఫెసిలిటేట్స్. ఇట్ అక్కర్స్ ఇన్ స్కూల్ వెన్ లెర్నింగ్ ఆఫ్ వన్ సబ్జెక్ట్ హెల్ప్స్ ఇన్ లెర్నింగ్ అనదర్ సబ్జెక్ట్. Some concepts, procedures, principles and facts are applied in more than one subject area. ఒక సబ్జెక్ట్లో మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్, ప్రొసీజర్స్, ప్రిన్సిపల్స్, ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా అనదర్ సబ్జెక్ట్లో అప్లై చేయగలిగితే ఇట్ ఈస్ లాటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. ఇది స్కూల్ ఏరియాలో సబ్జెక్ట్స్లో ఎక్కువ జరుగుతుంది. అండ్ నాలెడ్జ్, వేరియస్ స్కిల్స్, యాటిట్యూడ్స్ విచ్ ఆర్ టాట్ ఎట్ స్కూల్ బట్ ఆర్ అప్లికబుల్ ఎట్ హోమ్ అండ్ మెనీ థింగ్స్ ఆర్ లెర్న్డ్ ఎట్ హోమ్ అండ్ దే కెన్ హెల్ప్ ఎ చైల్డ్ టు లెర్న్ యాజ్ వెల్ యాజ్ ఎట్ స్కూల్. ఇంట్లో నేర్చుకున్నవి స్కూల్లో అప్లై చేయడం, స్కూల్లో నేర్చుకున్నవి హోమ్లో అప్లై చేయడం, ఇలా జరిగితే అదే లేటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. ది ఫోర్త్ వన్ ఈస్ హారిజాంటల్ ట్రాన్స్ఫర్. వాట్ ఈస్ హారిజాంటల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్? ఇట్ అక్కర్స్ when a person transfers past learning to the identical level in a knowledge hierarchy. నాలెడ్జ్ హైరార్కీలో సిమిలర్ ఐడెంటికల్ లెవెల్లో తన పాస్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ని పర్సన్ ఇటు ట్రాన్స్ఫర్ చేయడం అనమాట. ఇక్కడ ప్రెజెంట్ లెర్నింగ్కి ట్రాన్స్ఫర్ చేయడం. ఎగ్జాంపుల్ ఈజ్ యూజింగ్ ద స్కిల్స్ అసోసియేటెడ్ విత్ డ్రైవింగ్ ఏ కార్ టు లెర్న్ హౌ టు డ్రైవ్ ఏ ట్రక్. మనం ఇందాక ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా, కార్ నేర్చుకున్నవాడు అంటే పాస్ట్ లెర్నింగ్ ఈజ్ కార్ డ్రైవింగ్, ప్రెజెంట్ లెర్నింగ్ ఈజ్ టు డ్రైవ్ ఏ ట్రక్. It is the example of horizontal transfer of learning. Next, vertical transfer of learning. What is vertical transfer of learning? It is of the lower level of learning which helps in learning at higher level. Vertical transfer of learning అనేది lower level లో ఉంటుంది, అది higher level of learning లీడ్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది అన్నమాట. Example is knowledge and skills learned at class 7 helps in learning at high school. 7th class అనేది లోయర్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ కదా, అక్కడ నేర్చుకున్న నాలెడ్జ్, స్కిల్స్, బేసిక్స్ అన్నీ కూడా హై స్కూల్ లెవెల్లో లెర్న్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అదే వెర్టికల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. అండ్ ఆల్సో స్కిల్స్ ఎట్ రైటింగ్ ద ఆల్ఫబెట్ ఆర్ యూస్ఫుల్ టు రైటింగ్ వర్డ్స్. ఎల్కేజీలో యూకేజీలో ఉన్నప్పుడు ఫస్ట్ ఆల్ఫబెట్స్ ఆల్ఫబెట్ ఆర్ 26 A to Z. అవి వర్డ్స్ ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది, ఆ వర్డ్స్ సెంటెన్స్ ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. అలా స్టెప్ బై స్టెప్ లోయర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్కి వెళ్ళేదే వెర్టికల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. ఫైనలీ లెట్ us move with మెథడ్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ మోటివేషన్. మోటివేషన్ ఇంప్రూవ్ చేయడానికి మెథడ్స్ ఏంటి? In teaching learning process, one of the main responsibility of the teacher is to motivate the learner. By improving the motivational level of the learners, the teacher could develop the self-concept and self-respect of the learners in achieving their needs and desires. Hence, it is very important to improve motivation through the following. ఎప్పుడైతే టీచర్స్గా మనం లెర్నర్స్కి మోటివేషన్ లెవెల్ అనేది అప్లై చేస్తామో అప్పుడే స్టూడెంట్స్లో సెల్ఫ్ కాన్సెప్ట్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేవి ఇంప్రూవ్ అయ్యి వాళ్ళ నీడ్స్ అండ్ డిజైర్స్ అచీవ్ చేయడానికి లీడ్ చేస్తాయి. సో వాట్ ఆర్ ది మెథడ్స్? కమ్ ఆన్, లెట్స్ నో.
The first one is goal setting. The learners need constant motivation from the teachers so that they efficiently use their talents to reach their goals and needs. ఎప్పుడైతే లెర్నర్స్కి మనం కాన్స్టెంట్ మోటివేషన్ అనేది టీచర్స్ నుండి వస్తుందో అప్పుడే వాళ్ళు వాళ్ళ టాలెంట్స్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసి వాళ్ళ గోల్స్, నీడ్స్, డిజైర్స్ని రీచ్ అవుతారు. The needs and goals are the basis of motivation. Yeah, definitely. These needs and goals differ according to their personality and socio-economic background. అందరికీ ఒకే నీడ్స్, ఒకే గోల్స్ ఉండవు. వాళ్ళ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ మీద, వాళ్ళ పర్సనాలిటీని బేస్ అయ్యి అలా డిఫర్ అవుతూ ఉంటాయి వాళ్ళ నీడ్స్ అండ్ గోల్స్. Hence, the learners need constant motivation from the teachers so that they efficiently use their talents to reach their goals and needs. So definitely, we as the teachers should inculcate and develop motivation among the children. The second method is attractive physical and environmental conditions. The physical and the environment of the learning place should be desirable. ఎప్పుడైనా సరే మనం మన లెర్నింగ్ ప్లేస్ చుట్టూ సరౌండింగ్స్ కూడా ఎంత కరెక్ట్గా, ఎంత కండసివ్గా ఉంటే అంత త్వరగా మనం లెర్నింగ్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. ఇట్ షుడ్ బీ ఫ్రీ ఫ్రమ్ నాయిస్, heavy light or dim light, abnormal temperature. These all should be eradicated. హెవీ నాయిస్ ఉండకూడదు, హెవీ లైట్ ఉండకూడదు, మరి డిమ్ లైట్ ఉండకూడదు. నార్మల్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇట్ షుడ్ బి వెంటిలేటెడ్ అండ్ క్లీన్లీనెస్ షుడ్ బి మెయింటైన్. డెఫినెట్లీ కరెక్ట్ అండ్ ప్రాపర్ వెంటిలేషన్ ఉండాలి, హైజీనిక్ అండ్ క్లీన్లీనెస్ ఉండాలి. థర్డ్ వన్ ఈజ్ స్టిమ్యులస్ వేరియేషన్ బై ద టీచర్స్. లెర్నర్స్ కెనాట్ అటెండ్ ఆన్ వన్ థింగ్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్. ఎవరైనా అంతే, క్లాస్లో 4 hours 5 hours కంటిన్యూగా కూర్చోవడానికి ఎక్కువ ఇష్టపడం కదా. 1 hour లేదా 1.5 hours అంటే కొంచెం ఈజీగా, సేఫ్గా, కంఫర్ట్గా కూర్చోగలుగుతాం. సో లెర్నర్స్ ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ డొమైన్, పర్టికులర్ కాన్సెప్ట్ మీద ఎక్కువసేపు అటెన్షన్గా ఉండలేడు. The effectiveness of teaching learning process in such a situation depends on a greater extent on the stimulus variations used by the teacher behavior. మరి అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలి, టీచర్ బిహేవియర్ ఎలా ఉండాలి అంటే ఎక్కువగా టు ద గ్రేటర్ ఎక్స్టెంట్ హీ ఆర్ షీ షుడ్ గివ్ స్టిమ్యులస్ వేరియేషన్స్. స్టిమ్యులస్ వేరియేషన్ ఎప్పుడైతే టీచర్ ఎక్కువగా ఎగ్జిబిట్ చేస్తుందో అప్పుడు ద లెర్నర్ కెన్ పే అటెన్షన్ టువర్డ్స్ ద టీచర్ టు ఎ లాంగర్ పీరియడ్. Stimulus variation such a teacher movement, teacher gesture, yeah right, what I told, and changing the speech, sensory focus and postures contributes to motivate the learners. These are all the strategies of stimulus variation regarding the teacher. The next one is reinforcement. Reinforcement may be appraisal or the punishment. Positive verbal reinforcement such as use of words like excellent, good, etc. and negative verbal reinforcement like poor, wrong, etc. పాజిటివ్ వెర్బల్ రీఇన్ఫోర్స్మెంట్ కింద ఏ వర్డ్స్ వస్తాయి, ఎక్సలెంట్, గుడ్ అని ఇలాగా స్టూడెంట్ని పొగట్టం. నెగిటివ్ వెర్బల్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే యు ఆర్ టూ పూర్, యు ఆర్ రాంగ్, యూజింగ్ దోస్ వర్డ్స్ ఈస్ నెగిటివ్ వెర్బల్ రీఇన్ఫోర్స్మెంట్. పాజిటివ్ నాన్ వెర్బల్ రీఇన్ఫోర్స్మెంట్ సచ్ యాజ్ నాడింగ్స్, స్మైలింగ్, ఫ్రెండ్లీ లుక్, ఫ్రెండ్లీ మూమెంట్ టువర్డ్స్ ద లెర్నర్స్. ఇవన్నీ పాజిటివ్ నాన్ వెర్బల్ రీఇన్ఫోర్స్మెంట్స్. వెర్బల్ ఈజ్ సేయింగ్ ఇన్ వర్డ్స్, ఇట్ ఈస్ స్పీకింగ్. నాన్ వెర్బల్ ఈజ్ నాట్ స్పీకింగ్, జస్ట్ గివింగ్ సమ్ గెస్చర్స్ అండ్ మూమెంట్స్ లైక్ నాడింగ్ హెడ్, తల ఊపడం, చిన్న స్మైల్ ఇవ్వడం, ఫ్రెండ్లీ లుక్ ఇవ్వడం, ఫ్రెండ్లీ మూమెంట్స్ ఇవ్వడం లెర్నర్స్ వైపు. దోస్ ఆర్ పాజిటివ్ నాన్ వెర్బల్ రీఇన్ఫోర్స్మెంట్. మరి నెగిటివ్ నాన్ వెర్బల్ రీఇన్ఫోర్స్మెంట్స్ ఏంటి, దే ఆర్ గివింగ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఎనాయన్స్, frowning, impatience, etc. ఇవన్నీ నెగిటివ్ నాన్ వెర్బల్ రీఇన్ఫోర్స్మెంట్స్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ టీచింగ్ స్కిల్స్. టీచింగ్ స్కిల్స్ ఆఫ్ ద టీచర్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్ మోటివేషన్. Teaching skills include all the skills of micro teaching. It is easy to give an exact number of teaching skills involved in motivating learners. Hence, it is necessary for the teacher to use the micro teaching skills to the optimal level. మ్యాక్సిమం లెవెల్లో మన టీచర్కి ఉన్న మైక్రో టీచింగ్ స్కిల్స్ అనే అన్నిటినీ యూస్ చేసి లెర్నర్స్కి లెర్నింగ్లో హెల్ప్ చేయాలన్నమాట. సో ఇట్ డెఫినెట్లీ అండ్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్ ద మోటివేషన్ ఆఫ్ ది learner. And the next one is teachers own motivation and interest in teaching. టీచింగ్లో మంచి ఇంట్రెస్ట్, మంచి మోటివేషన్ ఉండడం.
The teacher must be interested and passionate towards the profession of teaching and with whom he or she is teaching with. ఎవరికైతే టీచర్ నేర్పిస్తున్నాడో అంటే స్టూడెంట్స్కి, అతను ఏ ప్రొఫెషన్ అయితే చేస్తున్నాడో అంటే టీచర్ ప్రొఫెషన్, అందులో ఖచ్చితంగా అతనికి లేదా ఆమెకి షుడ్ బి ప్యాషనేటెడ్ అండ్ మస్ట్ బి ఇంట్రెస్టెడ్. ఇఫ్ ద టీచర్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్, హీ ఆర్ షీ కెన్ నాట్ మోటివేట్ లెర్నర్స్. ఎప్పుడైతే టీచర్కి అతని టీచింగ్ ప్రొఫెషన్లో కానీ టీచ్ చేసే స్టూడెంట్స్ మీద కానీ ఇంట్రెస్ట్ అనేది ప్యాషనేట్ అనేది లేకపోతే అతను లెర్నర్స్కి ఖచ్చితంగా మోటివేట్ చేయలేడు లేదా చేయలేదు. The teacher should try to discover new approaches and methods of teaching with the gained experience. మనకి ఉన్న ఎక్స్పీరియన్స్, మనం గెయిన్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ని డిఫరెంట్ వేరియస్ మెథడ్స్, అప్రోచెస్, టెక్నిక్స్, స్ట్రాటజీస్ ఇవన్నీ ట్రై చేస్తూ లెర్నర్కి హెల్ప్ చేయాలి. Please don't forget to like, share, subscribe and comment. Thank you. I am signing off. Stay tuned to Innovate Teaching channel.